అదేముందో తెలుసా? ఎలా అడిగిందనుకున్నావురా? ఎవరు మీరు? ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటి గడప దాటి లోపలికొచ్చారు? అసలు మీ వాళ్ళు ఎవరున్నారని ఇక్కడికొచ్చారు? నాకు అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు ఎవరూ లేరు. ముందిక్కడి నుంచి బయటికి వెళ్ళండి. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, రమ్మంటున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళ పెళ్లికి మేము రాము, బయటికి వెళ్ళండి అని చెప్తున్నాను. అదిరా జరిగింది. నేను ఆలోచించిందొకటి, ఇక్కడ జరుగుతోందొకటి. అర్చన పెళ్లికొస్తుందేమో, అటు వాళ్ళని ఇటు వీళ్ళని రెచ్చగొట్టి పొగరాల్చి పంచాయతీ పెట్టుకునేలా చేద్దామంటే మంచి ఛాన్స్ మిస్ అయిందే. ఏంటమ్మా ఇది? రోజులు గడుస్తున్న కొద్దీ అర్చన కోపం తగ్గుతుందనుకుంటే ఇలా పెరుగుతోందేంటి? తనకి మన మీద ఎంత కోపం పెరిగినా నాకెందుకో దాని మీద చాలా నమ్మకం ఉండేది. నాన్న, తను చాలా మంచిది, మంచి మనసున్న మనిషి. తను మాత్రమే కాదు, గోపి బావుగారు కూడా చాలా గొప్ప మనసున్న మనిషి. అందుకే అంటున్నాను, ఆయన ఏదో ఒకరోజు మనల్ని తప్పకుండా అర్థం చేసుకుంటారు నాన్న. మీరేం దిగులు పడకండి నాన్న. అమ్మకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా దిగులుగుంటే ఎలా? అంటే అంది మన అర్చనే కదా, మనం సర్దుకోకపోతే ఇంకెవరు సర్దుకుంటారు? అసలు ప్రతిసారి అర్చన విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావటం లేదురా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అటు తిరిగి ఇటు తిరిగి తప్పు మన మీదకే వస్తుంది. అది అడిగే ఏ ప్రశ్నకి ఇలా అని చెప్పడానికి మన దగ్గర సమాధానం లేకుండా పోయిందిరా. అందుకే తలంచుకుని రావాల్సి వచ్చింది. ఈ దూరం ఎప్పుడు దగ్గరవుతుందా అన్న బాధ రోజు రోజుకి పెరిగేలా ఉంది. శుభకార్యం తలపెట్టినప్పుడల్లా దానికి మనకి మధ్యన మనస్పర్ధలు వస్తూనే ఉన్నాయి. ఇక నా భగవంతుడే దీనికి పరిష్కారం చూపించాలి. ఏవి చేయలేని పరిస్థితి వచ్చింది. ఎవరిని సమర్థించి మాట్లాడగలను? విడవమంటే పావు కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టుంది. యథార్థంగా ఉన్న పరిస్థితి వివరిస్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నాను. కానీ అది మేం చెప్పే ప్రతి మాటలోనూ తప్పు పట్టుకుని అపార్థం చేసుకుంటుంది, నిష్ఠూరంగా మాట్లాడుతుంది. నా బాధను అర్థం చేసుకుంటుంది, నా ప్రేమను అంగీకరిస్తుంది అని గంపెడాస్తో వెళ్ళాను. కానీ అది నా మాట చొరబడివ్వలేదు. నేను కన్న తల్లినని, ఆయన కన్న తండ్రి అని కూడా చూడకుండా అవమానించి బయటికి పంపించేసిందిరా. అమ్మా ఊరుకో, బాధపడకు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులన్నీ చక్కబడి అంతా ఒక్కటయ్యే రోజు వస్తుంది. అంతవరకు ఎదురు చూడటం తప్ప మనం ఇంకేం చేయలేం. నువ్వు ఏడవకమ్మా. నువ్వు ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు బాధ్యతగా పెద్ద కూతురు పెద్దల్లుడు అని శుభకార్యానికి పిలవడానికి వెళ్ళారు. పిలవలేకపోయామన్న బాధ కన్నా పిలిచామన్న తృప్తి మిగిలింది. అంతవరకే ఆలోచించమ్మా. ఆ తర్వాత జరిగిన అవమానం తలుచుకొని బాధపడకు. జయంతి, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి తీసురా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. తమ్ముడు, ఏమైంది? డబ్బులైతే రెడీ అయిపోయాయి. మా ఫ్రెండ్ రావాలి, వస్తాడు. అదిగో వచ్చాడు. ఇదిగో మా 1,00,000 రూపాయలు. ఎందుకురా 1,00,000? బండి అమ్మేశాం కదా, అంత అవసరం లేదు కదరా. రై, నువ్వు మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసావు కదా, వాళ్ళు నీకోసం రాణి కోసం వాళ్ళ పాకెట్ మనీ కూడా ఇచ్చారా. అలాగా?
వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలరా. ఆ సంగతి తర్వాత చూసుకుందాం గానీ ముందు ప్రాబ్లం క్లియర్ చేద్దాం పద. ఎక్కడయ్యా మీ వాళ్ళు? అరుగో వచ్చేశారు. ఇదిగో నువ్వు అడిగిన ₹1,00,000 కరెక్ట్గా ఉన్నాయో లేవో లెక్క చూసుకొని వారిని వదిలే. పర్వాలేదే, ఏదో కుర్రాడివి ఆవేశంలో అన్నావనుకున్నాను. మొత్తానికి మాట నిలబెట్టుకుని మొత్తం డబ్బు తీసుకొచ్చావు. శబాష్. చూడు పెద్దాయనా, నీకెప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినా నన్నడుగు, నేనిస్తాను. నీకు ఎలా తిరిగివ్వగలనా అన్న ఆలోచనొద్దు. ఎందుకంటే తిరిగిచ్చే కుర్రోడు నీ అనుకున్నాడుగా. నీకేం తక్కువ. బయలుదేరు. పదండి. అరే గోవిందు, అన్నా, ఇక మీదట మనం ఎవరికైనా డబ్బులిచ్చేటప్పుడు వాడికి అమ్మాయి ఉందా లేదా అని కాదురా, ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడా లేడా అని చూడాలి. ఎందుకంటే మనకిలా కరెక్ట్ గా డబ్బులు వచ్చేస్తాయి కదా. అవునా నిన్ను? వద్దు బాబు, వద్దొద్దు, పద. సరే సార్, మేము వెళ్తాం. మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి. రారా. బాబు ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఇంత పెద్ద సహాయం చేసి ఇంత సింపుల్గా బయలుదేరతామని అంటున్నావు బాబు. శత్రువుకైనా సహాయం చేసే గుణం నా కొడుకు గోపికి మాత్రమే ఉందనుకున్నాను. కానీ అలాంటి గుణం నీకు కూడా ఉందని నిరూపించుకున్నావు బాబు. సార్ మీ అబ్బాయి గురించి మేము విన్నాం. వారికంటే వీడు కూడా ఏ విషయంలో తక్కువ కాదు సార్. వీడు ఎలాంటి వాడో మీకు తెలుసు సార్. వీడు రే ఊరుకోరా. సార్, కళ్ళ ముందు ఎవరైనా సమస్యలో చిక్కుకుంటే సహాయపడటం మానవ ధర్మం సార్. నా కళ్ళ ముందు నేను కావాలని కోరుకునే రాణి నాన్నగారైన మీరు ప్రాబ్లంలో చిక్కుకొని ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉండగలను సార్. అందులో మీరు చిక్కుకున్న సమస్య వల్ల రాణికి కదా కష్టం రాబోతుంది. అలాంటప్పుడు నేను ఎలా ఊరుకుంటాను? నా ప్రాణం అడ్డుపెట్టైనా రాణిని రక్షించుకోవటం నా ధర్మం సార్. అందుకే ₹1,00,000 తెచ్చి మిమ్మల్ని విడిపించాను. అదేమంత గొప్ప విషయం కాదు సార్. మీరింక దాని గురించి ఆలోచించకండి. వస్తాను సార్. గొప్ప విషయం కాదని నువ్వు అడగానే సరిపోతుందా బాబు? నువ్వు నన్ను మాత్రమే కాదు, నా ప్రాణం, నా కుటుంబ గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు కాపాడావు. ఇంత మంచి మనసున్న నువ్వు చెడ్డవాడివి ఎలా అవుతావు బాబు? ఎప్పుడూ తాగి తందనాలాడే నన్నే నా కొడుకు ఏ రోజు నన్ను చెడ్డవాడు అని అనలేదు. ఎందుకంటే నా గుణం వాడికి బాగా తెలుసు కాబట్టి. అలాగే నీ మంచితనం గురించి వాడికి అర్థమయ్యేలా చెబితే అర్థం చేసుకుంటాడయ్యా. నే వెంటనే వెళ్ళి నువ్వు నన్ను కాపాడిన తీరు వాడికి వివరంగా చెప్పి వాడి మనసు మారుస్తాను. అది నువ్వు నాకు చేసిన సహాయానికి కృతజ్ఞత. దయచేసి కాదనకు బాబు. సార్, దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఇక్కడ జరిగిన విషయం వారికి చెప్పకండి. ఎందుకు బాబు అలా అంటున్నావు? ఎందుకంటే వారి మనసులో నా మీద చాలా తప్పుడు అభిప్రాయం ఉంది. నేనొక దుర్మార్గుణ్ణని అనుకుంటున్నారు. ఆయనకి ఎవరు మంచిగా చెప్పినా వారు ఇంకా నన్ను తప్పుగా ఊహిస్తారు. నేనేదో మంచి మార్కులు సంపాదించడానికే ఇలా ప్లాన్ చేశానని అనుకుంటారు. అందుకే వద్దంటున్నాను. నా రాణి ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి. నేను కోరుకునేది అదే. నన్ను వారు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. మీరు అర్థం చేసుకున్నారుగా, చాలు. వస్తాను సార్. అబ్బా, అమ్మా రాణి, ఏంటి నానా? అమ్మా కాసి మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. అమ్మా రాణి, ఏంటి నానా? నీకు ఆ ఆకాశం అంటే చాలా ఇష్టమా తల్లి? చెప్పమ్మా. ఏంటమ్మా? అది ఏవయ్యా, ఎక్కడికి వెళ్ళావు? పొద్దునుంచి నీకోసమే చూస్తున్నాను. నీకేదో 2-3 పనులు చెబుదాం అనుకున్నాను. నువ్వు కనపడలేదు, మర్చిపోయాను. మర్చిపోయావా? పేడా వదిలిపోయింది. అయినా నువ్వు మర్చిపోయి నా మీద అరుస్తావేంటే? నేను ఈ వయసులో కూడా నానా బాధలు పడి ఓ పెద్ద ప్రాబ్లంని పరిష్కారం చేసుకొస్తుంటే మధ్యలో నీ అరుపులేంటి? ఓయబ్బో, నీదో పెద్ద సమస్య, దానికో పరిష్కారం. ఏంటయ్యా నీ సమస్య? మందు బుడికి డబ్బులు లేవు, అంతేగా? దానికోసం ఆడి ముందు ఇడి ముందు చేతులు చాపడం, ఎవడో ఒక నెత్తి మీద చేతులు పెట్టడం, అదేగా నీ పరిష్కారం? ఏమే, మంచినీళ్ళు తెచ్చిచ్చావుగా, ఎందుకు ఆయన మొహం చూస్తూ నిలబడ్డావు? ఆయన ముఖం మీద ఏమైనా కోతలు ఆడుతున్నాయా? వెళ్ళ, చిన్నప్పటి నుంచి చూస్తున్న మొహమేగా, వెళ్ళి పని చూసుకో. అమ్మా, ఏంటి అరుస్తున్నావు?
కనీసం రేపు ఒక్కరోజైనా గొడవ పడకుండా ఉండండి. ఎందుకంటే రేపు మన రాణిని చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు వస్తున్నారు. అదేంట్రా గోపి, నువ్వు రమ్మంటావు వాళ్ళు వచ్చేటివేనా? అయినా ఈ సడన్ ప్రోగ్రామ్ ఏమిట్రా? అదేంటి నన్ను అలా అంటావు? ఇందులో సడన్ ప్రోగ్రామ్ ఏముంది? నందిని పెళ్లి ఫోటోలో రాణి ఫోటో నా అబ్బాయి చూడడం, ఆ అబ్బాయికి మన రాణి నచ్చడం, మన ఇంటికి వద్దాం అనుకోవడం, ఇవన్నీ పాత విషయాలే కదా. ఇందులో కొత్త విషయం ఏముంది? రేపు సంప్రదాయం ప్రకారం వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. అన్నీ ఓకే అయితే వెంటనే నిశ్చితార్థం జరిపించేద్దాం అన్నారు. ఏంటండి మీకన్నీ అర్జెంటేనా? ఇలా రావడం అలా చెప్పేయడమేనా? ఏంటచ్చినా నువ్వు కూడా నాన్నలా మాట్లాడతావు? నీకన్నీ అర్జెంటేనా అంటావేంటి? వాళ్ళు రాణిని చూసుకోవడానికి వద్దాం అనుకున్న విషయం పాత విషయమే కదా. నీకింతకుముందు చాలాసార్లు చెప్పాను కదా. సర్లే నానా, వచ్చేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళకి మన టిఫిన్లు అవి నచ్చుతాయో లేదో. నేను బాలాజీ టిఫిన్ సెంటర్లో ఆర్డర్ ఇచ్చాను. నువ్వు రేపు పొద్దున్నెళ్ళి తీసుకొచ్చేసాయి. అలాగే శేఖర్ టెంట్ హౌస్లో కుర్చీలు చెప్పాను, అవి తీసుకొచ్చేసాయి. అమ్మా, వాసు వాళ్ళ అత్తగారిని మామగారిని పిలవకపోతే బాగుండదు. వాళ్ళని కూడా పిలు. అలాగే పూలు పళ్ళు కూడా తీసుకో. అలాగే. నాన్నా, ఏంటన్నా నేను అమ్మ అంత సంతోషంగా ఉంటే నీ మొహం ఏంటి అలా ఉంది? అబే ఏం లేదురా, నువ్వు ఇంతకు ముందే చెప్పాను కదా అని ఎంత అన్నా ఆ పెళ్లి కొడుకులు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారని చెప్పేటప్పటికి నా బుర్ర పనిచేయలేదు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఒరే గోపి, ఎందుకైనా మంచిది నువ్వు ఆ రంగరాజు గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కొంచెం వాయిదా వేయకూడదు? తర్వాత మనం కొంచెం రిలాక్స్ గా మాట్లాడుకుని చక్కగా నీట్గా అరేంజ్ చేద్దాంరా. ఏమయ్యో, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఇప్పుడేదో శ్రమ పడిపోతున్నట్టు వాయిదా వెయ్యాలంట. వాయిదా వేస్తే 1,00,000, 2,00,000 నువ్వు చదువుతావా? వచ్చిన సంబంధం వాయిదా వేయరా అంటూ దీర్ఘాలు తీస్తున్నావు. ఇంత మంచి సంబంధం నీ జన్మకు తేగలవా? కాసేపు నువ్వు స్పీకర్ ఆపుతావా? నీకు అంతవరకే తెలుసు. అయినా లక్షల గురించి ఆలోచించడం తప్ప నీ బుర్రకు ఇంకో ఆలోచన రాదా ఏంటి? చూడు, మనసుకు తృప్తినిస్తే లక్షలతో పని లేదే. రాణికి మంచి జీవితం ఇవ్వాలి కదా. అందుకే ముందు మనం మాట్లాడుకుని తర్వాత నిర్ణయానికి వద్దాము అంటున్నాను. ఇప్పుడు గోపి చూసింది కూడా మంచి సంబంధమే. అంతకంటే గొప్ప సంబంధం నీ జన్మలో తేగలవా? నాన్న, అసలేంటి నీ ప్రాబ్లం? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. అది కాదురా గోపి, ఏమిటో నా మనసు పరి విధాలుగా ఆలోచిస్తుంది, స్థిమితంగా ఉండలేదు. అందుకే ముందుగా మనం మాట్లాడుకుని ఓ స్థిరమైన నిర్ణయానికి వద్దాము అని. ఏం అవసరం లేదు. నిర్ణయం కరెక్ట్గా ఉంటే అన్నీ స్థిమితంగానే ఉంటాయి. ఇప్పుడు మనం వాళ్ళని పెళ్లి చూపులకి రావద్దు, నిశ్చితార్థం క్యాన్సిల్ అంటే మనల్నే పిచ్చోళ్ళు అనుకుంటారు. చూడండి, నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇంక ఈ విషయం గురించి ఎవరో మాట్లాడద్దు. రేపు వాళ్ళు మన పిల్లల్ని చూసుకోవడానికి వస్తున్నారు. ఆ ఏర్పాట్లు చూడండి. అర్చన, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. రేపు ఖర్చులుగా డబ్బులు కావాలి. నేను నీకు ఇచ్చిన 1000 రూపాయలు ఇవ్వు. నిన్నే అడిగేది. నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోరుగా? అర్చన, మనం కాపురం చేస్తున్న కొద్దీ నీలో సందేహాలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. ఈ మధ్య ప్రతి మాట ముందు ఏమీ అనుకోరుగా అంటూ మొదలెడుతున్నావు. సర్లే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మావయ్య చెప్తున్నట్టు ఈ ఏర్పాట్లన్నీ ఇంత త్వరగా చేయడం అవసరమా అని. అసలు మీ ఇద్దరికి ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమండి, కాస్త నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరైనా నేనైనా రాణి జీవితం బావుండాలనే కదా ఆశపడేది. అందులో అనుమానం ఏముంది? అయితే వినండి, రాణి మనసులో ఆ ఆకాష్ ఉన్నాడు. మీరు తనని బలవంతం చేస్తున్నారు. మీ భయానికి తను తలొంచుతుంది. అర్చన, వాడి గురించి మాట్లాడద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. మళ్ళీ వాడి గురించే మాట్లాడతావేంటి? వద్దు, ఆవేశపడొద్దు. నేను చెప్పేది కాస్త వినండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఆ ఆకాష్ని మీరు తప్పుగా అనుకోవచ్చు, కానీ రాణి తనని చాలా మంచివాడని అనుకుంటుంది. మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే రాణి ఎలా ప్రశాంతంగా ఆనందంగా బతకగలుగుతుంది? కావాలంటే మీరు నిదానంగా విచారించి చూడండి.
ఆ ఆకాష్ చాలా మంచివాడు. తన గురించి నాకు బాగా తెలుసు. ఆ రోజు మీరు చూసిన పరిస్థితి వేరు. ఆ సంఘటనతో అతనికి ఎటువంటి సంబంధం లేదు. అన్ని వివరంగా నాతో చెప్పాడు. ఎవరైతే అతన్ని కొట్టారో వాళ్ల చేతే నిజం చెప్పించాడు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. రేపు చూపులు వెంటనే నిశ్చితార్థం అనుకుంటున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత మనం చేయగలిగేది ఏం ఉండదు. అందుకే ఇంతగా చెప్పాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి. అయిపోయిందా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా? నీదైపోతే ఇప్పుడు నేను మాట్లాడతాను, విను. ఆఖరిసారిగా చెప్తున్నాను, రాణి నా చెల్లెలు. దానికి ఏది బాగుంటుందో ఏది బాగుండదో నాకన్నా ఈ ప్రపంచంలో ఎవరికీ ఎక్కువ తెలీదు. ఈ గొప్పింటి సంబంధం చేస్తే రాణి ఖచ్చితంగా సుఖపడుతుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఆకాశ్ విషయం అంటావా? ఒకసారి ఎవరైనా మోసపోవచ్చు, మళ్ళీ మళ్ళీ మోసపోలేరుగా. వాడు వెధవ పనులు చేయడం నేను 3 సార్లు చూశాను. నువ్వు వాడు మంచివాడని సర్టిఫికెట్ ఇస్తే నేను నమ్మను.